నా క్రాఫ్ట్మెన్షిప్ నాది, నా యూనిక్నెస్ తెలియాలి అనుకుంటాం. మన అన్ని అండర్ ద లేపాక్షి బ్రాండ్ దే ఆర్ లూజింగ్ దర్ ఐడెంటిటీ. మన అన్ని కలిపి ఒకసారి ఎయిట్ కొప్పాక ఒకసారి మన ప్రధానమంత్రి గారు ఎలా ఇచ్చారు ఆయన మ్యాక్రాన్కి అట్లా. సో నేను ఇప్పుడు చేశారా? సో నేను దెబ్బతిన్నాను కాబట్టి సార్ మా ఆర్టిజన్ పిల్లలకి కూడా సార్ ఏదైనా వన్ ప్రైజ్ చదువులకి కావాలి సార్. అదే చెప్పండి. ఆర్టిజన్ పిల్లలకి వన్ ప్రైజ్ చదువుకోవడానికి ఏదైనా సరే కొంచెం అవుతుంది సార్. ఎందుకంటే నేను ఆ చదువుకి కొంచెం బాగా ఇబ్బంది పడ్డాను సార్. ఒకసారి థింక్ అబౌట్ దర్ మీకు వీళ్ళు అందరూ కూడా హెల్త్ చెకప్ చేయించాలి ఫస్ట్. ఎందుకంటే అంటే ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈచ్ క్రాఫ్ట్మెన్షిప్ హ్యాస్ ఎ యూనిక్ హెల్త్ ఇష్యూ ఉంటుంది. లేస్ డిపార్ట్మెంట్ మనం లేస్ చేసే వాళ్ళకి ఒకటి ఉంటుంది, వీళ్ళకి ఒకటి ఉంటుంది, వీళ్ళకి లంగ్. అలాగే మగ్గం చేసే వాళ్ళకేమో అంటే విమెన్ విల్ హ్యావ్ సమ్ ఇష్యూస్, ఇన్నర్ ఇష్యూస్ ఉంటాయి, అదొకటి చేయాలి. అదే ఒకసారి ఏదో ఒకసారి ఒక ప్యాటర్న్ చేయండి. ఫస్ట్ మనం ఇనిషియేట్ చేద్దాం, ఒకసారి కూర్చోబెట్టి చాలా నేను రీసెంట్గా మా మిసెస్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయింది సార్. అందుకనే సార్ ఎడ్యుకేషన్ మీద అడిగాను సార్. అన్నయ్య గారు ఇచ్చినప్పుడు అది అడిగాను సార్. నేను నాకు ఒకటి కూడా అదే అడిగాను సార్. నేను ఎడ్యుకేషన్ మీద అడిగాను. అందరూ అన్ని సమస్యలు చెప్పి నేను మాత్రం ఎడ్యుకేషన్ అడిగాను సార్. అంటే ఫస్ట్ ఆర్థిక పరిస్థితి పట్టుకోండి. ఎడ్యుకేషన్ మీరు ఎక్కడ అడుగుతున్నారు పిల్లలకి? సార్ 10th అయిన తర్వాత ఏమైనా రాయితీ ఉంటుంది సార్ కొంచెం కొంచెం చదువుకోవడానికి. అంటే కళాకారుల పిల్లలకి ఏదైనా చిన్న రాయితీ స్పెషల్ ఇన్సెంటివ్ కొంచెం మీరు ఇప్పుడే చెప్పారు, కొంచెం దాన్ని వర్కౌట్ చేసి మీరున్న టైంలో ఎప్పుడు చేసిన సార్ మంచి. ఎందుకంటే బాలతరాలు కొంచెం బాగా ఉంటారు కదా సార్. సార్ మా ఎక్కువ పాపులేషన్ ఉంది కానీ హాస్పిటల్ సార్ దానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు పాపులేషన్? 16,000. థ్యాంక్ యూ. వస్తారా? ఏంటండి అది? ఇది వెదురుబొమ్మ కదా? అవును సార్. అంటే పెన్ స్టాండ్స్ వాటి కోసమని తయారు చేస్తున్నాం సార్. సో మేము ప్రమోట్ చేసిన తర్వాత మా పెయింట్ అంటే కొంతవరకు మార్కెట్లో బాగానే సేల్ అవుతుంది. మా ముఖ్యంగా లేపక్షి వాళ్ళు మాకు ఆర్డర్లు ఇస్తున్నాం, పెయింటింగ్స్ అవి చేస్తాం. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మేము బ్యాంబూస్, వుడెన్ బ్లాక్స్ మీద మేము ఇంకేదైనా చేయగలరు మీరు? ఇవన్నీ స్ట్రక్చర్స్ కూడా చేస్తాం. అంటే ఇలా క్లాత్ మీద కూడా డెవలప్ చేద్దామని చెప్పేసి. చాలా బాగుంది కదా. Additionally, we do on walls, but business viability to increase it on multiple other products with bamboo and others, we are training. ఇప్పుడు చేస్తూ స్టార్ట్ చేస్తున్నాం సార్. అంటే చాలా బాగుంది అది. డెకరేటివ్ ఐటమ్స్ చేస్తాం. రంగు ఎలా వేస్తారు సార్? రంగు ఇదే సార్, యాక్రిలిక్ పెయింట్ వాడుతున్నాం సార్. హ్యాండ్ పెయింటింగ్ చేస్తాం. ఇప్పుడే చేస్తాం సార్. ఇప్పుడే చేసారా? ఈ చెక్క ఏంటిది? మామిడి చెక్క సార్. మామిడి చెక్కలో చేసి ఫినిషింగ్. ఇది ఎలా స్టార్ట్ అయి ఉంటుంది ఆర్ట్ సార్? అంటే మా పూర్వీకులు ఏంటంటే ఇప్పుడు మేము ఉన్నాం కదా సార్, రూల్ ఉండేటప్పుడు మా దేవతలను మేము ఏం చేస్తాం, పూజిస్తుంటాం సార్. అదే కాదు, మన దేవతలు ఏమున్నాయి? ఇది మా పెయింటింగ్ సార్. ఇది మా సౌర ఇల్లు ఉంటాయి కదా సార్, ఇంట్లో మేము పూజలు చేసుకుంటాం సార్. ఇది మామిడి పండుగ కానీ, ట్యాంక్ పండుగ అనేసి ఇలా మాకు రకరకాల పండుగలు ఉంటాయి సార్. దానిలో మామిడి పండుగ అనేది ఇప్పుడు మాకు ఉంటుంది సార్. ఫిబ్రవరి, మార్చి టైంలో మేము చేసుకుంటాం. ఈ పండుగ చేసుకోకుండా మేము ఈ మామిడి పళ్ళు కానీ ఉంటాయి. ఈ పండుగ చేసుకోకుండా మేము మా మామిడి పళ్ళు అనేది తీస్తాం సార్. తినం కూడా. ఈ పండుగ చేసుకోకుండా మామిడి పండు తినరు. మేము ఒకరు తింటే మాకు ఏంటంటే మా దేవతలు మాకు ఇదే హాని చేస్తాయని చెప్పేసి మేము నమ్ముతాం సార్. ఇది దాని తర్వాత ఏం చేస్తామంటే ఇది పండుగ చేసుకున్న తర్వాత మేము
ఈ మామిడి పళ్ళు కానీ ఆ టైంలో మాకు దొరికే పళ్ళు మేము తింటాం సార్. దానికి ఈ పండుగ చేసుకుంటాం సార్. దీన్ని మేము మా భాషలో ఈడీసీ అంటాం సార్. ఇది వేసుకోకపోతే మేము ఆ టైంలో పండే పనులు మేము తీసుకుంటాం. ఇది మన లేపక్షి వాళ్ళు డెవలప్ చేస్తారు, మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఇవన్నీ ప్రోడక్ట్స్ అవును సార్, ఇవన్నీ డెవలప్ చేస్తారు సార్. ఇవి పెన్షన్స్, ఇవి హ్యాంగింగ్ ఐటమ్స్, ఇవి బాగున్నాయి ఇది కదా. అంటే మొత్తం డెకరేటివ్ ఐటమ్స్ ఇదేంటిది? సార్. అది కూడా డెకరేటివ్ ఐటమ్స్. కప్స్. ఇప్పుడు నేను ఏదైనా ఆర్డర్ చేస్తే ప్రత్యేకంగా చేయగలరా? అంటే మీకైనా కల్చరల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? మీకు సాంస్కృతిక రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అంటే కల్చరల్ ఇవే అంటే మేము ఇవే చేయాలి ఇంకోటి ఇది చేయకూడదు అనేది ఉన్నాయా? ఇదే ఆర్ట్ ఫామ్ అలా కాదు నేను అంటుంది. ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇదే ట్రైబల్ ఆర్ట్. కెన్ యూ డిపెక్ట్ గాంధీజీ? అలాగే ఇప్పుడు రామాయణ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు బ్యాటిల్ చేయగలరా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహాభారత గీతోపదేశం ఉంది, సేమ్ దాంతో చేయగలరా? అట్లా ఏదైనా ఉందా? సవర ఆర్ట్ విత్ అంటే గీతోపదేశం. ఇది అంటే రాముడు గారు సీత గారు లంకలో వెళ్ళిపోతారు సార్. లంక వెళ్ళినప్పుడు ఒక గుర్తుగా ఒకటి ఇస్తారు, అంటే అంగుళీకం, అది ఉంగరం. ఆ కాన్సెప్ట్ ఒక మేడం గారు ఆర్డర్ చేశారు సార్. అది చేశారు సార్. ఉందా ఇది? అంటే ఆల్రెడీ వేరే ఆర్డర్ చేసేసి ఇచ్చాను సార్. అంటే నేను అనేది మీరు కొన్ని మన అదేంటి ఇది ఆర్ట్ సార్. దీన్ని మేము మా ట్రైబల్ ఆర్ట్ని చూపించాము. ట్రైబల్ సవర్ ఆర్ట్స్ ఎంత బ్యూటిఫుల్ చేశారు చూడండి. నేను అంటానా కదా? USP of this is the triangular shape. అదే అంటున్నాను. దట్ ఇస్ ఇదర్ యూనిక్. అంటే నేనేమంటున్నానంటే దీనికి ప్రతిసారి రిపీట్ అయిపోతున్నాయి. నేనంటాను దీనికి ఒక పర్టికులర్ ఇప్పుడు మన మ్యాక్రాన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మోదీ గారు ఎలా చేయించారో యూనిక్గా, అట్లాగా మరి ఎనీ స్టేట్ డిగ్నిటరీలు వస్తున్నప్పుడు వీ హ్యావ్ టు ప్లేస్ అన్ ఆర్డర్ అహెడ్. చాలా బాగా చేశారు. చూసారు కదా? చాలా బాగుంది సార్. మీకు హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి? ఇప్పుడు మా ఏజెన్సీ ఏరియాలో అయితే మలేరియా, టైఫాయిడ్ ఇటువంటి బాగా ఎక్కువ ఉంటుంది. అంటే వాటర్ ప్రాబ్లమ్స్, అంటే క్రాఫ్ట్మెన్షిప్ వాళ్ళు వచ్చే అంటే ఇప్పుడు మాకు వర్క్ షాప్ ఏం లేదు సార్. మేము ఇళ్లలో మామూలు చేసుకుంటాం సార్. మధు ఈ ట్రైబల్కి సంబంధించి మన ఎనీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయి చూడండి, లేదంటే వీళ్ళకి కమ్యూనిటీ సెంటర్ ఏదైనా పెట్టడం. ఎక్కడైతే ఆర్ట్ ఉందో మన ఆర్ట్ వాళ్ళ అనంతపురంకి ఎలా అడిగారో అట్లాగే మనకి వాళ్ళ కమ్యూనిటీ సెంటర్ ఇళ్లలో కూర్చొని చేస్తారు. అలా కాకుండా ట్రైబల్కి కామన్ ఫెసిలిటీ విత్ జీరామ్జీ ఫండ్స్కి చేయొచ్చు కదా? పాసిబిలిటీ ఉంది కదా? మాకు లేపక్షులు ఎక్కువ ప్రమోట్ చేస్తాం త్రూ వాళ్ళ ద్వారా మాకు చేస్తాం. ఇంకా బాగుంటుంది. అంటే ఎక్కువ ఆర్డర్ చేస్తుంటాం. ఇంకా చేయాలంటారు. అలాగే మీరు అందరినీ దే హ్యావ్ టు మేక్, అంటే మీరు అందరు మనిషిని పంపించి లెట్ దెమ్ సే వాట్ దే వాంట్. పేషెంట్ నుంచి మనుషులను పంపించి మీరు ఎవరు ఏం మాకు కోఆర్డినేట్ చేసుకొని మనిషిని పంపించి ఏమేం చేస్తారు. హెల్త్, క్రాఫ్ట్మెన్షిప్కి సంబంధించింది హెల్త్ రిక్వైర్మెంట్స్, ఇంకేదైనా ఇంకేమైనా ఫెసిలిటీ డెవలప్మెంట్. అండ్ వాళ్ళు అడిగేది ఏంటంటే ఆ క్రాఫ్ట్మెన్షిప్కి మోర్ మార్కెటింగ్, తద్వారా వాళ్ళు అండ్ లెర్నింగ్ వాళ్ళకి. అలాగే మమ్మల్ని ఇంకొకటి మీరు చేయాల్సింది గిఫ్ట్ ర్యాపింగ్. మీరు అందరూ లేపాక్షి బ్రాండ్లో పంపేస్తున్నారు. మీరు అనేది